మీ దగ్గరకు వస్తా ఒక మాట. కలపల్లి కిరణ్ గారు మళ్ళీ వస్తా. కలపల్లి కిరణ్ గారిది ఇందాక ఫ్రేమ్ డిస్టర్బ్ అయింది, ఇప్పుడు వచ్చారు. ఏమండి, వ్యాన్ పిక్ కేసులో పాత కేసులు తిరగదోడతాం, మోపిదేవి వెంకటరమణ నువ్వు పార్టీకి తెలుగుదేశంలో చేరకపోతే తాట తీస్తాం అనే బెదిరింపు ఆయనకు రావటం వల్లే ఆయన గడగడ వణికిపోయి రాజ్యసభకి సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసి మీ పంచన చేరబోతున్నారు అని ఒక కథనం పొలిటికల్ కారిడార్స్లో రౌండ్స్ కొడుతోంది. నిజమేనా సార్? ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బెదిరింపు రాజకీయాలు కానీ కక్ష సాధింపు రాజకీయాలు కానీ ఏ రోజు చేయలేదండి. ఇప్పుడు ఇందాక సుజాత గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళ అధికారం కోల్పోయిన దగ్గర నుండి ఆ వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే అది వైకాపా పార్టీ అండి. ఈ రోజున మోపిదేవి వెంకటరమరావు గారిని బెదిరించి లేదా వాన్ పిక్ కేసులు తిరగదోడతామని చెప్పి వాళ్ళని ఏదో భయపెట్టి రాజ్యసభ సభ్యుని లాక్కోవాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు లేదు లేదు. అది నేను మీకు మీడియా పరంగా అలాగే 99 టీవీ ముఖ్య పరంగా చెప్తున్నానండి. ఇక్కడ వాళ్ళు రాజ్యసభ సీటు అనేది నామినేటెడ్ పోస్ట్ లాంటిది. ఓకే, ప్రజలతో సత్సంబంధాలు లేకుండా నామినేట్ అయిన రాజ్యసభ సభ్యులు వీళ్ళు మళ్ళీ తిరిగి రాజ్యసభ సీట్లు ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం తీసుకోవట్లేదండి. వాళ్ళకి అక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైకాపా పార్టీ డొల్లతనం గాని, జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉండగా తను చేసిన ఏదైతే కుల రాజకీయం అంటే చేసింది కుల రాజకీయం, చెప్పింది మాత్రం ఇందాక ఆవిడ అంటున్నారు చేసే దొమ్మర పనులు దూరేది గుడిసెల్లో అని. అది నిజంగా అది వైకాపా నాయకుడికి సరిపోద్దండి. ఎందుకంటే ఏదైతే మాట తప్పను మడమ తిప్పను అని ప్రజల్లోకి వచ్చారో, మాట తిప్పి మడమలు తిప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డిదండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు హర్షించలేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతో ఒక మ్యాండేట్ ఇచ్చారు. అదే 164 కూటమి ప్రభుత్వం ఓవర్ఫ్లో అయిపోయిందని. నేను అడుగుతున్నది మీకు క్లారిటీ ఉందనుకుంటా. అదనంగా వీళ్ళని చేర్చుకుని మీరు కానీ కూటమిలో బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ వీళ్ళని చేర్చుకుని ప్రయోజనం ఏముంది? వాళ్ళని అలా ఉండనిస్తే పోయేది కదా, అంత హడావుడిగా చేర్చుకుంటే ఏంటి ప్రయోజనం? ఇక్కడ కూటమి ప్రయోజనాలు లేదా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రయోజనాల కోసమో వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదండి. వాళ్ళకి అక్కడ నమ్మకం లేక, అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం లేక వాళ్ళకున్నది. సార్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మెడిసిన్ ఎక్స్పైరీ అయిన తర్వాత ఆ మెడిసిన్ పనిచేయదు. మెడిసిన్ ఎక్స్పైరీ అవ్వకముందు ఆ మెడిసిన్ వాడుకోవాలి. ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు సెంటర్ లో బీజేపీ, స్టేట్ లో టీడీపీ ఉన్నది. వాళ్ళు రాజ్యసభ ఏదైతే ఇంకా సంవత్సరం ఉందా లేకపోతే 2 ఏళ్ళు ఉందా ఆ కాలాన్ని ఎక్స్పైరీ అవ్వకుండా చూసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు పనిచేయటానికి సంసిద్ధంగా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన తర్వాత కుటుంబ తగాదాలు కానివ్వండి, బాబాయ్ హత్య కేసులో ప్రధాన ఆరోపణలు రావటం కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద ఒక మచ్చ కాదండి, ఒక జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీదే ఒక నమ్మకం, అపనమ్మకం కలిగింది ప్రజలకి, నాయకులకి. అలాగే ఈ రోజున పోతుల సునీత కానీ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే ఎవరైతే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, విజయసాయి రెడ్డి కానివ్వండి, లేదు అంటే ఇంకా వేరే సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వీళ్ళల్లో ఒక అనుమానాలు, అపోహలు, అంటే మహిళలతో అసభ్య ప్రవర్తనలు, ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచినాయండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఏదో కావాలని పార్టీలోకి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి, కూటమికి లేదండి. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కానీ ఇప్పుడు పదవులు పందేయడానికి కానీ ఈ కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా, ఎందుకంటే సీట్ల సర్దుబాటు అయితే ఏ విధంగా జరిగిందో ఆ విధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం ముగ్గురు, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఎక్కడా విభేదాలు లేవు పార్టీలో కానీ, కూటమిలో కానీ, ఏ పార్టీలో కానీ. ఇప్పుడు వైకాపా నుండి వచ్చే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
వాళ్ళు భయపడి ఎక్కడ అంటే ఇంకా వైసీపీలో ఉంటే ఎక్కడ మునిగిపోతామో. వాసుదేవన్ గారు నేను ఒకటే చెప్తున్నా, మనం నదిలో కానీ సముద్రంలో కానీ ప్రయాణించేటప్పుడు ఒక పడవకి కానీ బోటుకి కానీ చిన్న హోల్ పడితే మనం ఆ హోల్ పెద్దదవ్వాలని ఎప్పుడు ఎవరు కోరుకోరండి. ఆ హోల్ పెద్దదవ్వాలి, వాటర్ బోట్ లో రావాలి, మనం మునిగిపోవాలి, మనం పనికి రాకుండా పోవాలని ఎవ్వరు అనుకోరండి. మాక్సిమం ఆ హోల్ ని మూయగలిగితే మూసేయటం, లేదా ఎంత తొందరగా గమ్యానికి చేరగలమో అంత తొందరగా గమ్యానికి చేరాలని అనుకుంటాం. కానీ ఇలా వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం లేక వేరే పార్టీల వైపు చూస్తున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే బీజేపీ కానీ ఎవ్వరు వీళ్ళని ఇబ్బంది పెట్టి హింస పెట్టి పార్టీగా లాక్కోవాలనే ఆలోచనలు అయితే లేవండి. రైట్. ఇది వైకాపా వాళ్ళు మస్తాన్ గారు దుష్ట మాట్లాడతారు. రాజకీయంలో ఇదొక భాగం. ఒక క్లారిటీ ఎందుకంటే ఇచ్చింది వాళ్ళు మస్తాన్ గారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. రైట్. 2029లో మన మస్తాన్ గారు భవిష్యత్తు ఏంటి? మాట్లాడతారు ఒకసారి. మస్తాన్ గారు, సో తెలుగుదేశం క్లారిటీ ఇచ్చింది, ఇలా వీళ్ళందరినీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి కొత్త మెడిసిన్ వాళ్ళు తెలుగుదేశంలోను జనసేన మెడికల్ షాప్లోను దొరుకుతుందని ఇటు వస్తున్నారు వాళ్ళు. సార్ కొత్త మెడిసిన్ అంటలేదు సార్. మెడిసిన్ సో అవ్వక ముందు మనం ఏదైతే దాన్ని సో అది యూజ్ ఒకటే, చేయాలని అదే అనుకుంటామో మీరు చెప్పింది నేను వాడాలని చెప్తున్నా. అనుకుంటా వాళ్ళు కూడా వాళ్ళ సో పదవీ నిజంగానే కాలం పూర్తి కాకముందే వైసీపీలో మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయిందా మస్తాన్ గారు? వైసీపీ మెడిసిన్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ సార్. అది వన్ టైం మెడిసిన్ సార్. అది వన్ టైం మెడిసిన్. ఇక అది ముందు అది పని చేయదు, రైట్. మస్తాన్ ప్రజలు గారు దాన్ని అర్పించరు, ఏ ఫార్మా కంపెనీ కూడా వాళ్ళని తీసుకోదండి. రైట్.